హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి మనకి ఎట్లా క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ని ఎట్లా అనలైజ్ చేసి మనం ఎట్లా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ మనము ఫస్ట్ది చూసుకుంటే ఇది ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం. నెక్స్ట్ది చూసుకుంటే చనాక కొరాటా బ్యారేజ్. థర్డ్ది చూసుకుంటే చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఫోర్త్ది చూసుకుంటే లార్డ్ ఖండోబా ఫెస్టివల్ అనేది 4 టాపిక్స్ ఇక్కడ రాసుకున్నాము. ఓకే, సో దీని రిలేటెడ్గా చూసుకుంటే ఏ వచ్చేసి నిజామాబాద్, బి వచ్చేసి మహారాష్ట్ర, సి వచ్చేసి ఆదిలాబాద్, డి భూపాలపల్లి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి గతంలో చాలా వచ్చినాయి. మన తెలంగాణ స్టేట్ సంబంధించిన ఇరిగేషన్స్ మీద, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇట్లా క్వశ్చన్స్ వస్తే మనం ఎట్లా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం అనేది ఫస్ట్ ఉంది. ఇప్పుడు ఈ ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం ఈ 4 ఆప్షన్స్లో దేనికి కరెక్ట్గా రిలేటెడ్ ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. అయితే ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందంటే రివర్ గోదావరి. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం ఏ రివర్ మీద ఉందంటే ఇది రివర్ గోదావరి. నెక్స్ట్ చనాక కొరాటా బ్యారేజ్. ఈ చనాక కొరాటా బ్యారేజ్ ఏ రివర్ మీద ఉందంటే రివర్ పెన్గంగా. చనాక కొరాటా బ్యారేజ్ ఏ రివర్ మీద ఉందంటే రివర్ పెన్గంగా. నెక్స్ట్ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏ రివర్ పైన ఉందంటే ఇది కూడా రివర్ గోదావరి. తర్వాత 4th చూసుకుంటే లార్డ్ ఖండోబా ఫెస్టివల్. లార్డ్ ఖండోబా ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, ఏ రాష్ట్ర ప్రజలు ఈ ఖండోబా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా మనము ఆలోచించి సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. అయితే లార్డ్ ఖండోబా ఫెస్టివల్ వచ్చేసి ఇది ఎక్కువ మహారాష్ట్ర ప్రాంతంలో జరుపుకుంటారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఖండోబా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఖండోబా ఫెస్టివల్ అనేది లార్డ్ శివకి సంబంధించింది. ఈ లార్డ్ శివనే ఇక్కడ ప్రజలు ఏమని పిలుస్తారంటే మల్హారి, మైరాల అండ్ భైరవ అని పిలుస్తారు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అతి తక్కువ సమయంలో కరెక్ట్ ఆన్సర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఆన్సర్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనము నేర్చుకుందాం. అయితే ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే మనం గోదావరి అనుకున్నాం కదా. గోదావరి ఎక్కడ ఉంది? ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం రివర్ గోదావరి అనుకున్నాం కదా. ఈ రివర్ గోదావరి వచ్చేసి ఎక్కడంటే మన భూపాలపల్లి. ఇది కరెక్ట్ ఆన్సర్. ముక్తేశ్వర్ చిన్న కాళేశ్వరం ఎక్కడ అంటే మన భూపాలపల్లిలో ఉంది. నెక్స్ట్ చనాక కొరాటా బ్యారేజ్. ఈ చనాక కొరాటా బ్యారేజ్ పెన్గంగా అనుకున్నాం కదా. ఈ చనాక కొరాటా బ్యారేజ్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆదిలాబాద్. నెక్స్ట్ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఈ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా గోదావరి కదా. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ అంటే చూడండి, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చేసి నిజామాబాద్. తర్వాత 4th లార్డ్ ఖండోబా ఫెస్టివల్. లార్డ్ ఖండోబా ఫెస్టివల్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా. లార్డ్ ఖండోబా ఫెస్టివల్ మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఇక్కడ మహారాష్ట్ర అయినా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, కర్ణాటక అయినా సరే మనము కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అట్లా మనము అనలైజ్ చేసుకొని ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి లింక్ బేస్గా ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ దానికి ఎట్లా ఆప్షన్ ఉందంటే ఫస్ట్ దానికి 1కి ఏ, 2కి బి, 3కి సి, 4కి డి. సెకండ్ 1కి డి, 2కి సి, 3కి ఏ, 4కి బి. తర్వాత థర్డ్ది 1కి డి, 2కి సి, 3కి బి, 4కి ఏ. 4th 1కి సి, 2కి ఏ, 3కి బి, 4కి డి. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ మనది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం రాసుకున్నాం ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఓకే, సో ఇట్లా మనకి ప్రాజెక్ట్స్ మీద ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆ
ప్రాజెక్ట్ సంబంధించిన ప్లేస్, ప్రాజెక్ట్ సంబంధించిన రివర్ అనేది మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఇది జస్ట్ బేసికే. ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకొని మనము మన ఛానల్లో మనము ఫర్దర్గా చాలా క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.